ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి పెన్షన్ లభిస్తుంది. ఈ నిధులతో వారు మలి వయసులో అవసరాలు తీర్చుకోగలిగారు. అయితే వయసు పెరిగే కొద్దీ అవసరాలు, వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటాయి. దీనికి తగ్గట్లు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెన్షన్ అమౌంట్ కూడా పెంచుతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 80 ఏళ్లు నిండిన పెన్షనర్లకు అదనపు పెన్షన్ అందించేందుకు కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 2021 పెన్షన్ ప్రకారం వచ్చే పెన్షన్లకు కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఈ రూల్స్ 2022 ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు కొత్త నియమాల ప్రకారం పెన్షనర్లు తమ వయస్సును బట్టి అదనపు పెన్షన్ అందుకుంటారు. వయస్సు పెరిగే కొద్దీ పెన్షన్ కూడా పెరుగుతుంది. 80 నుంచి 85 ఏళ్ల మధ్య వయసున్న వారికి తమ బేసిక్ పెన్షన్ లో 20% అదనపు పెన్షన్ లభిస్తుంది. 85 నుంచి 90 ఏళ్ల వయసున్న వారు తమ బేసిక్ పెన్షన్ లో 30%, 90 నుంచి 95 ఏళ్ల వారికి 40%, 95 నుంచి 100 ఏళ్ల వారికి తమ బేసిక్ పెన్షన్ లో 50% ఎక్స్ట్రా పెన్షన్ లభిస్తుంది. 100 సంవత్సరాలు నిండిన ప్రతి పెన్షనర్ కు ప్రస్తుత పెన్షన్ మొత్తానికి సమానమైన మొత్తాన్ని అదనంగా ఇస్తారు. అంటే వారి పెన్షన్ మొత్తం రెట్టింపు అవుతుంది. అక్టోబర్ 18న రిటైర్డ్ ఎంప్లాయీస్ కు అడిషనల్ పెన్షన్ లో మంజూరు చేయడానికి షరతులతో కూడిన ఆఫీస్ మెమరాండం రిలీజ్ అయింది. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, పెన్షనర్ల సంక్షేమం మంత్రిత్వ శాఖ దీన్ని జారీ చేసింది. పెన్షనర్లు కొత్త వయస్సు వర్గంలోకి ప్రవేశించిన నెలలో మొదటి తేదీ నుంచి వారికి అడిషనల్ పెన్షన్ లభిస్తుంది. అంటే వారి వయసు పెరిగి కొత్త వయస్సు వర్గంలోకి వచ్చిన నెలలోనే వారికి అదనపు పెన్షన్ లెక్కించి ఇస్తారు. ఒక పెన్షనర్ కు ఆగస్టు 20న 80 ఏళ్లు నిండితే వారికి ఆగస్టు 1 నుంచి అదనంగా 20% పెన్షన్ లభిస్తుంది. అదేవిధంగా ఒక పెన్షనర్ కు ఆగస్టు 1న 85 ఏళ్లు నిండినట్లయితే వారికి ఆగస్టు 1 నుంచే 30% అదనపు పెన్షన్ అందుతుంది. రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు వచ్చే పెన్షన్ ను సరిగ్గా ఇవ్వాలని ప్రభుత్వం అన్ని శాఖలు, మంత్రిత్వ శాఖలు, బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. మన దేశంలోని ఏ ప్రభుత్వ శాఖలో పనిచేసి రిటైర్ అయినా, ఏ బ్యాంకు ద్వారా పెన్షన్ తీసుకున్నా అందరికీ ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డిఏ 3% పెంచినట్లు కేంద్ర మంత్రివర్గం అక్టోబర్ 16న ప్రకటించింది. మళ్లీ 2 రోజుల్లోనే కేంద్రం మరొకసారి వీరికి గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు.